రైట్, గోదావరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఆ గోదారమ్మే తమను నిలువునా ముంచిందని వాపోతున్నారు. వరదలకు వలలు, బోట్లు కొట్టుకుపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఆదుకుంటామని చెబుతున్న సర్కార్ గతంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్న మత్స్యకారుల ఆవేదనపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు ఇటు కాలనీ వాసులతో పాటు రైతులకైతే పూర్తిగా అపార నష్టాన్ని అయితే మిగిల్చాయి. మరోవైపు చేపల వృత్తే తమ ప్రధాన వృత్తిగా భావిస్తూ బతుకుతున్నటువంటి బెస్త కులానికి చెందినటువంటి వారికి కూడా పూర్తిగా నష్టాన్ని అయితే మిగిలిచ్చింది. ఓవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రాజెక్టుకు సంబంధించిన 38 గేట్లను ఎత్తి దిగువన 6 లక్షల క్యూసెక్ల వరద నీరుని వదలడంతో అయితే వారు గోదావరి ఒడ్డున పాత మంచిర్యాలలో గోదావరి ఒడ్డున కట్టినటువంటి వలలతో పాటు ఇటు పడవలు కూడా పూర్తిగా ఇటు వరద నీటిలో కొట్టుకుపోవడంతో అయితే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు ఇటు పాత మంచిర్యాలలో చెందినటువంటి గ్రామస్తులు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని పడవలు మీ కొట్టుకుపోయి ఎట్లా ఉన్నాయి పరిస్థితి? మా యొక్క 3 పడవలు కొట్టుకుపోయినాయండి. ఒక 10 కిలోల ఉల్లలు కొట్టుకుపోయినాయి, తెప్పలు కూడా కొట్టుకుపోయినాయండి. ప్రతి సంవత్సరం ఇట్లా కొట్టుకుపోతున్నాయి. మాకు నష్టపరిహారం కూడా ఏం అందడం లేదు. ఈ గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము అడిగినా కూడా ఇదివరకు చాలాసార్లు అడిగినాం. సార్ చెప్పండి, గత దాదాపుగా 4 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు గోదావరి ఒడ్డున ఇటు పడవలను వలలు కట్టి పెట్టడం, పూర్తిగా వరద రావడం, వరద నీటిలోనైతే కొట్టుకుపోవడమే జరుగుతున్నాయి. గతంలో జరిగిన దానికి ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం వచ్చిందా? ఎట్లా ఉంది? ఏది రాలేదు. ఇది వరకు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే మేము నీళ్లు వదులుతాడని తెలియగానే మేము తీసుకొచ్చుకొని ఒడ్డుకి ఇక్కడ పెట్టుకుంటాం. మాకు గంగాదేవి గుడి ఉన్నది, ఆ ఆవరణలో పెట్టుకుంటాం. ఇక తెల్లారి మొన్న పెట్టుకున్నాం. 2వ రోజు నైట్ వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి సార్. అన్ని అందరు ఇక ఇక్కడ మేము ఇక్కడ మా 15 కుటుంబాలు రాకున్నాయి పట్టుకొని ఇదే మా గోదావరి మీద బతకటోళ్ళం. అయితే ఇక అందరం తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇక అందరి వెళ్ళిపోయినాయి, కొట్టుకుపోయినాయి, బాగానే పోయినాయి. 3 పడవలు కొట్టుకుపోయినాయి, థర్మాకోల్ సీట్లు కొట్టుకుపోయినాయి. మనిషికి 1-2 థర్మాకోల్ సీట్లు ఉంటాయి, అవి కూడా కొట్టుకుపోయినాయి. బుట్టలు కొట్టుకుపోయినాయి, అన్ని వలలు కూడా కొట్టుకుపోయినాయి. సార్ చెప్పండి, మీకు ఇటు గ్రామానికి సంబంధించి ఎంతమంది బెస్త కులానికి చెందిన వారు ఉన్నారు? ఎట్లా ఉంటున్నాయి పరిస్థితులు? మా ఏరియాలో ఒక 15-20 మంది బెస్త కులాలు ఉండేటి, అంటే మంది చేపల వేటకు వచ్చేవాళ్ళు. అయితే అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షాలకు ఒక 1,00,000 రూపాయల పైబడ 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. దాదాపు కూడా ప్రతి ఏడాది కూడా 1,00,000కు పైగానైతే మీకు ఆస్తి నష్టం అయితే వాటిల్తుంది. ఆ సమయంలో ఇటు అధికారులు వస్తున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఆదుకోలేదని మీరు అసలు ఈ 4 ఏళ్లలో ఎంత మేర నష్టపోయారు? అధికారుల నుంచి ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేరాయా? లేదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ ఏంటంటే మేము పోయిన మనిషికి కంటికి ఒక 1,00,000 రూపాయలు 60-70 వేలు లక్షలోపు ఉంటాయి. అంత గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సాయం చేయాలని, పోయిన వాళ్ళకి ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా మరి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా? వరద తగ్గిన తర్వాత చేపలు పట్టే పరిస్థితి? ఇప్పుడు వలలు లేవు, వలలు కొనుక్కోవడానికి పైసలు ఏం లేవు. ఇప్పుడు ఏమైనా సాయం చేసి ఉంటే వీటితోనే కొనుక్కొని. ప్రతి ఏడాది కూడా ఇటు నష్టపరిహారం అయితే మీకు అందట్లేదు. మరి ఎట్లా మళ్ళా వలలు కొనడానికి ఏం చేస్తున్నారు? అప్పులు తీసుకొచ్చుకొని కొనుక్కోవడమే. అవి ఏం దొరికినా కానీ పుట్ట మందమే సరిపోతాయి. అప్పులు అట్లనే ఇక నడుస్తుంది. ఎందుకంటే మీకు ఫిషరీస్ నుంచి సపోర్ట్ రావట్లేదు? ఫిషరీస్ నుంచి ఏం సపోర్ట్ రావడం లేదు. చూడొచ్చు, దాదాపుగా ఈ ఏడాదితోటి కలుపుకొని గత 4 ఏళ్ళు కూడా ఈ గోదావరి తీరం అయితే ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రతి ఏడాది అధికంగా ఇటు బెల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడం, వచ్చిన వరద నీరుని గేట్లను వదిలి దిగువనకు వదిలవడంతో అయితే పూర్తిగా గ్రామాలు అయితే మునుగుతున్నాయి. మరోవైపు ఇటు బెస్త సామాజిక వర్గానికి చెందిన వారి సంబంధించినటువంటి బోట్లు, వలలు కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. కానీ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప తమకు హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు 1 రూపాయి కూడా తమకు నష్టపరిహారం అయితే అందించిన దాఖలాలు లేవంటూ కూడా వారైతే చెప్తున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, పాత మంచిర్యాల, గోదావరి తీరం నుండి. ప్రభుత్వ ఆశయాలకు గుంటూరు లలిత సూపర్